నగరంలో కమర్షియల్ గ్యాస్ కొరతను అడ్డుపెట్టుకుని బ్లాక్ దందాకు తెరలేపుతున్నారు గ్యాస్ డీలర్లు. గ్యాస్ సిలిండర్ ప్రస్తుత ధర కంటే బ్లాక్ మార్కెట్లో 6,000 రూపాయల నుంచి 7,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీంతో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. కమర్షియల్ గ్యాస్ లేక బ్లాక్ లో కొనలేక హోటళ్లను మూసేసే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఏర్పడిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొరత డీలర్లకు వరంగా మారుతుంది. ఈ గ్యాస్ కొరత మాటున డీలర్లు అక్రమంగా బ్లాక్ దందాను నడిపిస్తున్నారు. దీంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ గ్యాస్ కొరతని సాకుగా చూపి డీలర్లు ఇష్టరీతిన బ్లాక్లో గ్యాస్లను ఈ కమర్షియల్ గ్యాస్లను అమ్ముతున్నారు. దీంతో కూడా చిరు వ్యాపారులు హోటళ్లను మూసేయాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సాధారణంగా మనం కమర్షియల్ గ్యాస్ ధర చూసుకుంటే ప్రస్తుతానికి 3,350 రూపాయలు పలుకుతుంది. కానీ దీనిని బ్లాక్ మార్కెట్లో చూసుకుంటే అంతకు 2 రెట్లు అధికంగా అమ్ముతున్నారు. అంటే 3,000 ఉన్న గ్యాస్ ధరని 2 రెట్లు అధికంగా 6,000 నుండి 7,000 మధ్య అయితే బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొంది. అంటే వారు చిరు వ్యాపారులంతా కూడా ఈ వ్యాపారాన్ని జీవనాధారంగా చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తుంటారు. అటువంటిది ఇప్పుడు గ్యాస్ కొరతతో అయితే ఇటు హోటళ్లను నడపలేక అటు వేరే ఉపాధి లేక అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా కూడా మనకు చెప్తున్నారు. అయితే కొంతమంది వ్యాపారులు ఇటు హోటళ్లను మూసుకోలేక అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ దొరకక కూడా ఏదైతే డొమెస్టిక్ పర్పస్లో వాడే గ్యాస్ ఉంటుందో ఆ గ్యాస్ని కమర్షియల్ పర్పస్ కోసం కూడా వాడుతున్నారు. గ్యాస్ రంగులు ఇష్టారీతిన మార్చేసి వాడుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మాది షాద్నగర్ నియోజకవర్గం. భారత్ గ్యాస్ నేను బుక్ చేసింది సెకండ్ మంత్లో బుక్ చేశాను. సెకండ్ మంత్లో బుక్ చేసిన తర్వాత కూడా భారత్ గ్యాస్ బీపీసీఎల్ వాళ్ళు ఏమని పంపించారంటే బుక్ చేసినప్పుడు నాకు మెసేజ్ కూడా వచ్చింది. ఏమని వచ్చింది, మీరు బుక్ చేసినట్టు వచ్చింది, కానీ నాకు సాయంత్రానికి డెలివరీ చేయకపోయినా డెలివరీ చేసినట్టు మెసేజ్ కూడా వచ్చింది, ఓటీపీతో సహా వచ్చింది. కానీ నేను మళ్ళీ డీలర్కి ఫోన్ చేసి అడిగితే ఏమంటున్నాడంటే మీరు బుక్ చేసి ఉండొచ్చు కానీ మాకు ఎలాంటి మెసేజ్ రాలేదు, మీరు బుక్ చేసినట్టు మాకు దగ్గర ఏం కనిపించట్లేదు, సో మేము ఎలా బుక్ చేయాలో కావాలంటే నేను ఇస్తాను, నా పర్సనల్గా ఇస్తాను, మీరు తీసుకెళ్ళండి అని అంటాడు. పర్సనల్గా ఇవ్వడం ఎందుకైనా. ఇంకొకటి, నేను బుక్ చేసినా కానీ నాకు రావాల్సిన సబ్సిడీ కూడా నా అకౌంట్లో మాత్రం క్రియేట్ కావట్లేదు, అమౌంట్ అయితే రావట్లేదు. నేను దానికి సంబంధించిన ఆధారం బ్లాక్ దందా 100% నడుస్తుందండి. 100% 100 to 200% నడుస్తుంది. ఇదే షాద్నగర్ నియోజకవర్గంలో కేశంపేట నుండి భారత్ గ్యాస్ అనేది షాద్నగర్ నియోజకవర్గంలో కేశంపేటలో ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి షాద్నగర్కి రావాలా. షాద్నగర్కి వస్తే షాద్నగర్లకి ఇప్పటివరకు కూడా ఎలాంటి సిలిండర్ సప్లై లేదు. ఏమనంటే డీలర్ని అడిగితే ఏమంటాడంటే మా దగ్గర లేదు, మేమేం చేయాలి, తన పర్సనల్గా ఇస్తా అంటాడు. తన పర్సనల్గా నాకు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది. గ్రూప్ మెంబర్ మా భార్య కూడా ఒక గ్రూప్ మహిళా గ్రూప్లో ఒక మెంబర్ అయి ఉంటే అంటే భారత్ గ్యాస్ సిలిండర్ గ్రూప్లో ఉంటారు కదా, సబ్సిడీ కింద ఇస్తా అన్నాడు. ఎలాంటి సబ్సిడీ కూడా లేదు ఇరువరకు. ప్లస్ సబ్సిడీ ఇచ్చిన సిలిండర్లకు కూడా ఎలాంటి ఇరువరకు కూడా లేదు. ఇప్పటికీ ఇంకో మీరు చూడండి, నేను కూడా చెప్పి ఇంకా ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి దానికి సంబంధించినవి. ఓటీపీ కూడా వచ్చింది కానీ సప్లై లేదు. నేను ఇప్పటికీ నా 2 సిలిండర్ పక్కన పెట్టి ఇంజక్షన్ పొయ్యి మీద నేను వాడుకుంటున్నాను. 3 పిల్లలు ఉన్నారు. నేను ఎట్లా వాడుకోవాలి? కూలు పోక ముందటి నుండి నేను అదే ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నాను. మీరు ఇంతగానం చూపిస్తున్నారు, గవర్నమెంట్ కూడా చెప్తున్నది ఇంత ఉంది అంత ఉంది, అట్లా ఇస్తున్నాం ఇట్లా ఇస్తున్నాం. ఎక్కడుంది గవర్నమెంట్లో? ఎక్కడుంది అసలు? నేను ఒక్కనే కాను, చాలామంది నాలాంటి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. దీని మీద సివిల్ సప్లై వాళ్ళు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే స్పందించి ఇమీడియట్లీ ప్రజలకి కోరుకున్నట్టుగా సంవత్సరానికి 6 సిలిండర్లు అన్నారు కాబట్టి 6 సిలిండర్ లేకపోయినా 5 సిలిండర్లు ఇచ్చినా మేము సంతోషపడతాం. కాబట్టి గవర్నమెంట్ వెంటనే స్పందించి, నేను మీడియా ద్వారా కోరుకున్నది ఒకటే, గవర్నమెంట్ వెంబడే స్పందించి సిలిండర్లను ఎవరో అసలైన వాళ్ళకు చూసి తొందరగా డెలివరీ చేస్తే మేము సంతోషపడతాం. అయితే చాలా మంది హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇప్పటికే పలు చోట్ల కూడా హోటళ్ళన్నీ కూడా మూతపడినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కావాలంటే జిఎస్టీ, ట్రేడ్ లైసెన్స్, అదేవిధంగా ఫైర్ ఎన్ఓసి ఇవన్నీ ఉండాలి. కానీ చిరు వ్యాపారుల దగ్గర ఇవేవి ఉండవు. ఇప్పుడు గ్యాస్ దొరకకపోవడంతో కూడా వారంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఏదో రకంగా హోటల్ని నడిపిద్దాం అనుకున్నా కూడా
ఇటు ఇప్పుడు ఈ కమర్షియల్ గ్యాస్ కొరత వల్ల ఎక్కువ ధరకు పెట్టి గ్యాస్ కొంటున్నారు. ఆ కొన్న లాభాలు కూడా ఇటు రావకపోవడంతో కూడా చిరు వ్యాపారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ రేట్లో గ్యాస్ను పెట్టి కొంటున్నప్పటికీ కూడా ఇటు ఏదైతే మెస్లో ఉండేటువంటి టిఫిన్లు కావచ్చు, భోజనాన్ని కావచ్చు, రేట్లు పెంచేస్తే ఇటు కస్టమర్లు రావట్లేరు. దీంతో గ్యాస్ను కొని కూడా వారు కస్టమర్లు రాక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఈ బ్లాక్ దందా కూడా కొనసాగుతుందని చెప్తున్నారు వ్యాపారులు. మొత్తంగా చూసుకున్నట్లయితే యుద్ధ ప్రభావంతో ఏర్పడినటువంటి ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత చిరు వ్యాపారుల పట్ల శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు చోట్ల కూడా వ్యాపారాలు నడపలేక హోటళ్లను మూసివేసినటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పలు చోట్ల డీలర్లు ఈ బ్లాక్ దందాను నడిపించడంతో కూడా చిరు వ్యాపారులు హోటల్ని మూసివేసేటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్లాక్ దందాను కట్టడి చేయాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రచిత, హెచ్ఎం టీవీ.